రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 63 తో మీ ముందుకు వచ్చేసాను. ఆలస్యం చేయకుండా మరి ఆ టెక్ న్యూస్ ఏంటో చూసేద్దాం. మరి హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. మొదటిగా ఈ టెక్నికల్ అప్డేట్ అప్పటికి మనకి Xiaomi కంపెనీ దగ్గర నుంచి అండి. Xiaomi కంపెనీ తన యూజర్స్ అయినటువంటి Redmi Note 5 Pro మొబైల్ ఫోన్ యూజర్స్ అందరికి కూడా ఈ రోజు అఫీషియల్గా ఒక సెక్యూరిటీ ప్యాచ్ అయితే వీళ్ళు తీసుకొచ్చేసారు. ఇది వచ్చేటప్పటికి ఆండ్రాయిడ్ పై బేస్డ్ సెక్యూరిటీ ప్యాచ్ అండ్ ఈ ప్యాచ్ కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ వర్షన్ మీరు చూసారన్నట్లయితే కనుక MIUI 10.9.3.28. దీంట్లో ముఖ్యంగా చాలా వరకు సెక్యూరిటీ బగ్స్ అన్నిటిని కూడా వీళ్ళు క్లోజ్ చేశారు. దీంట్లో మేజర్గా వీళ్ళు సెక్యూరిటీ బగ్స్ని క్లోజ్ చేస్తున్నటువంటి ఇష్యూస్ చూసారన్నట్లయితే కనుక లాక్ స్క్రీన్లో మీరు చూస్తున్నటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి బగ్ని, అలాగే పాస్వర్డ్, అలాగే పిన్, అలాగే బ్యాటరీ రిలేటెడ్ ఇష్యూస్ అన్నిటిని కూడా, అలాగే నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నిటిని కూడా ఈ బగ్స్లో ఫిక్స్ చేశామని చెప్పి Xiaomi కంపెనీ చెప్పడం జరిగింది. అండ్ దీంతో పాటుగా మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీరు కనుక ఎవరన్నా Xiaomi కంపెనీ Note 5 Pro మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నట్లయితే కనుక సింపుల్ మీరు వైఫై కనెక్ట్ చేసేసుకోండి అండ్ ఈ అప్డేట్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. సో దట్ మీరు లేటెస్ట్ అప్డేట్ ఫీచర్స్ అన్నిటిని ఎంజాయ్ చేయగలరు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి టోటల్లీ LG కంపెనీ దగ్గర నుంచి అండి. LG ఒక సరికొత్త మొబైల్ ఫోన్, అది కూడా కంప్లీట్లీ AI బేస్డ్గా కెమెరాతో రన్ అయ్యేటువంటి ఒక స్మార్ట్ ఫోన్ ఈరోజు అఫీషియల్గా బ్రెజిల్లో అయితే లాంచ్ చేసింది. అండ్ దీని పేరు వచ్చేటప్పటికి LG K12+. ఒక్కసారి దీనికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ మీరు చూసారన్నట్లయితే కనుక దీంట్లో వచ్చేటప్పటికే హీలియో మీడియాటెక్ P22 ప్రాసెసర్ మన ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ 3GB ఆఫ్ ర్యామ్ అండ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో ఇది మన ముందుకు రావడం జరుగుతుంది. ఇకపోతే డిస్ప్లే విషయానికి వచ్చారన్నట్లయితే టోటల్లీ 5.7 ఇంచెస్కి సంబంధించినటువంటి డిస్ప్లేతో పాటు రేర్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 మెగాపిక్సెల్ అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి టోటల్లీ 8 మెగాపిక్సెల్, విచ్ కమ్స్ విత్ ద బ్యాటరీ ఆఫ్ 3000 mAh. యాజ్ ఆఫ్ నౌ దీన్ని అయితే కేవలం వీళ్ళు బ్రెజిల్లో లాంచ్ చేశారు. త్రూఅవుట్ ద వరల్డ్ ఇంకా ఏ విధమైన అనౌన్స్మెంట్ కూడా లేదు. మేబీ అతి త్వరలో దీనిలో ఇండియాలో కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ ప్రైస్ ఏదైతే ఉందో కొంచెం ఓవర్ హైగా ఉందని చెప్పొచ్చు. యాజ్ ఆఫ్ నౌ బ్రెజిల్లో ఉండేటువంటి కరెన్సీని బేస్ చేసుకొని మీరు చూసారన్నట్లయితే బ్రెజిల్లో ఇది టోటల్లీ 21,200 రూపీస్కి లాంచ్ చేశారు. ఇక మన ఇండియాలో దీన్ని ఏ ప్రైస్లోకి తీసుకొస్తారో అనేది వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పటికే వివో సంస్థ దగ్గర నుంచి అండి. వివో V15కి సంబంధించినటువంటి ప్రీ బుకింగ్స్ అయితే ఆల్రెడీ మనకి ప్రీవియస్ వీక్లోనే మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఈ రోజు నుంచి అఫీషియల్గా ఈ ఫోన్ అయితే మన ఇండియాలోకి సేల్లోకి తీసుకొచ్చేసారు. కంప్లీట్ ఆన్లైన్ అలాగే కంప్లీట్ ఆఫ్లైన్ స్టోర్స్లో ఈ ఫోన్ అయితే మనకి అవైలబుల్ ఉంది. టోటలీ మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్, అలాగే పేటిఎం మాల్, అలాగే మనకి వివో ఇండియాకి సంబంధించిన అఫీషియల్ కామర్స్ వెబ్సైట్ ద్వారా కూడా ఈ ఫోన్ అయితే మనం బుక్ చేసుకోవచ్చు. సరే, ఈ ఫోన్కి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ మీరు చూసారన్నట్లయితే కనుక మీడియాటెక్కి సంబంధించినటువంటి హీలియో P70 ప్రాసెసర్తో మనకి ఇది రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో వచ్చేటప్పటికే మనకి టోటల్లీ ర్యామ్ 6GB రావడం జరుగుతుంది. అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ వచ్చేటప్పటికే టోటల్లీ మనకి 64GB అండ్ మెమరీ కార్డ్ సహాయంతో అప్రాక్సిమేట్లీ మనం 512GB దాకా మనం ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ 6.353 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD+ డిస్ప్లే, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికే టోటల్లీ 32 మెగాపిక్సెల్ పాపప్ కెమెరా ఇందులో విశేషం. రేర్ మీరు చూసారన్నట్లయితే ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్తో రావడం జరుగుతుంది. రేర్ మీరు చూసారన్నట్లయితే 12+8+5 మెగాపిక్సెల్ మనకు రావడం జరుగుతుంది. అండ్ 4000 mAh బ్యాటరీ కెపాసిటీ ఇది మనకు రావడం జరుగుతుంది. ఒకవేళ ఈ ఫోన్ని కనుక మీరు ప్రీవియస్లీ బుక్ చేసుకున్నా, ఒకవేళ ఈ ఫోన్ని కనుక మీరు పర్చేజ్ చేయాలని ఎదురు చూస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ గో హెడ్ అండ్ ఈ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి టోటలీ ట్రూ కాలర్ దగ్గర నుంచి అండి. ట్రూ కాలర్ మనకి పరిచయం అయినప్పుడు ఇది జస్ట్ కాలర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పి మాత్రమే మనకి ఈ అప్లికేషన్ అయితే పరిచయం అయింది. ఆ తర్వాత మనకి చాలా రకాల సర్వీసెస్ని అయితే వీళ్ళు ఈ ట్రూ కాలర్ అప్లికేషన్లను తీసుకొచ్చారు. లైక్ DTH రీఛార్జ్, మొబైల్ రీఛార్జ్, పోస్ట్ పెయిడ్ బిల్, ల్యాండ్లైన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, ఇట్లా ఆల్మోస్ట్ ఆల్ వీటితో పాటుగా మనకి UPI ట్రాన్స్ఫర్ సర్వీసెస్ని కూడా వీళ్ళు మొన్న రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. ఇకపోతే మరొక సర్వీసెస్ని కూడా మనకి ఇందులో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదేంటి అంటే బస్ టికెట్స్ బుకింగ్. ఎస్, మీరు విన్నది నిజమే, బస్ టికెట్స్. ఇకపైన మనం ఈ ట్రూ కాలర్ అప్లికేషన్లోనే రెడ్ బస్ అప్లికేషన్ అంటే రెడ్ బస్, ట్రూ కాలర్ ఈ రెండు కొలాబరేట్ అవుతూ బస్ బుకింగ్ సర్వీసెస్ అనేది ట్రూ కాలర్లోనే మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఈసారి ఎప్పుడైనా బస్ టికెట్స్ మీరు బుక్ చేయాలనుకుంటున్నారు అంటే సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ Truecaller. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పటికే మనకి టోటల్లీ సెన్హాన్సర్స్ టెక్నాలజీస్ దగ్గర నుంచి అండి. ఈ కంపెనీ అయితే మనకి ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్, అలాగే ఇయర్ ఫోన్స్, అలాగే హెడ్ ఫోన్స్ని డిజైన్ చేయడంలో దిట్ట. ఈ కంపెనీ అఫీషియల్గా మనకి ఈరోజు సెన్హాన్సర్ మొమెంటమ్ అని చెప్పి ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ని డిజైన్ చేసి మన ఇండియాలో లాంచ్ చేయడం అయితే జరిగింది. దీనిలో స్పెషాలిటీ ఏంటి అంటే క్వాల్కమ్ వాళ్ళ ఓన్ టెక్నాలజీ అయినటువంటి యాప్టెక్స్, అలాగే యాప్టెక్స్ లో లెటర్సీ కొడాక్ సర్వీసెస్ని ఇవి సపోర్ట్ చేయడం విశేషం. అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి ఆడియోలో
ఏదైతే ఉందో ఇయర్ బడ్స్లో టోటలీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పి కంపెనీ క్లెయిమ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఒక్కసారి దీన్ని ఫుల్గా మనం ఛార్జ్ చేసామన్నట్లయితే 4 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ని డెలివర్ చేయగలరు. ఇకపోతే ఛార్జింగ్ కేసులో దీన్ని మీరు అప్ టు 3 టైమ్స్ దాకా రీఛార్జ్ చేసుకోవచ్చు. అంటే ఓవరాల్గా 12 అవర్స్ ఆఫ్ టాక్ టైంని మనకి ఇది డెలివర్ చేయగలదు. అండ్ అంటే బ్యాకప్ టైం మనకి డెలివర్ చేయగలదని చెప్పొచ్చు. ఇకపోతే దీంట్లో మనకి IPX4 రెసిస్టెంట్ అంటే వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ సపోర్ట్ చేయడం కూడా ఇందులో విశేషం. ఇక ఫైనల్గా మనం ప్రైస్ విషయానికి వచ్చేసేద్దాం. ఇది వచ్చేటప్పటికే సుమారుగా 24,990 రూపాయలకి దీన్ని అఫీషియల్గా మన ఇండియాలోకి అమెజాన్ ద్వారా తీసుకొని రావడం అయితే జరిగింది. ఒకవేళ ఈ డివైస్ని మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ ఈ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సింప్లీ హ్యావ్ ఎ లుక్. ఇక నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పటికి మనకి షామీ కంపెనీ దగ్గర నుంచి అండి. షామీ కంపెనీ ఎప్పుడు మన దగ్గరికి డిఫరెంట్ అండ్ యూనిక్ కైండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ని అయితే ఎవ్రీ ఇయర్ మనకి అనౌన్స్ చేస్తుంటే లైక్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ అని, అలాగే మనకి టోటల్లీ యాంటీ పొల్యూషన్ మాస్క్స్ అని, ఇట్లా జనరల్గా వీళ్ళు స్మార్ట్ ప్రొడక్ట్స్ అంటే ఫోన్స్, ట్యాబ్స్, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్సే కాకుండా ఇలాంటి కొన్ని ప్రొడక్ట్స్ని కూడా అనౌన్స్ చేస్తుంటారు. అదేవిధంగా ఈరోజు అఫీషియల్గా మనకి 2 స్మార్ట్ రైస్ కుక్కర్స్ని అయితే తీసుకొని రాబోతున్నారు. సో దీంట్లో మొదటిగా మీరు చూసారన్నట్లయితే షామీ మీజా స్మార్ట్ రైస్ కుక్కర్, అలాగే రెండోది వచ్చేటప్పటికే షామీ మీజా ఇండక్షన్ కుక్కర్, రెండింటిని కూడా అఫీషియల్గా అతి త్వరలో మన ఇండియాకి తీసుకొని రానున్నారు. సో దీంట్లో వచ్చేటప్పటికే నార్మల్ ట్రెడిషనల్ రైస్ కుక్కర్, ఇంకోటి వచ్చేటప్పటికే టోటల్లీ స్మార్ట్ రైస్ కుక్కర్. సో ఇందులో స్మార్ట్ రైస్ కుక్కర్ అంటే దీంట్లో మనం టోటల్లీ టెంపరేచర్స్ అలాగే ప్రెషర్స్ అన్నిటినీ కూడా మన స్మార్ట్ ఫోన్ సహాయంతో ఒక యాప్ తోటి కంట్రోల్ చేసుకునేటువంటి సదుపాయాన్ని షామీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇకపోతే నార్మల్గా మీజా ఇండక్షన్ స్టవ్ కుక్కర్ ఏదైతే ఉందో ఇది టోటల్గా రెగ్యులర్గా మన ట్రెడిషనల్ రైస్ కుక్కర్ లాగా వర్క్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఈ 2 కుక్కర్స్లో కూడా మనకి OLED డిస్ప్లేస్ ఉండడం జరుగుతుంది. వేర్ ఇవేంటి అంటే దాని లోపల టెంపరేచర్ ఇండికేషన్తో పాటు కలర్స్ని ఐడెంటిఫై చేస్తూ ఇది వామ్లో ఉందా కుక్లో ఉందా అని ఐడెంటిఫై చేసుకోవడం కోసం వీళ్ళు టోటల్లీ OLED డిస్ప్లేస్ని ఇందులో వాడటం జరుగుతుంది. ఇక ఒకసారి ఈ కుక్కర్స్కి సంబంధించినటువంటి ప్రైజెస్ మీరు చూసారన్నట్లయితే దీంట్లో మొదటిగా స్మార్ట్ రైస్ కుక్కర్ యొక్క ప్రైస్ మీరు చూద్దాం. సో ఇది వచ్చేటప్పటికి టోటల్లీ 6,100 రూపీస్కి వీళ్ళు మనకు ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ అడిషనల్గా యాక్సెసరీస్కి అయితే మళ్ళీ సుమారుగా ఇంకొక 2,000 రూపాయలు మీరు అదనంగా పెట్టాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా మీకు ఒక 8,000 రూపీస్లో ఈ కుక్కర్ని మన ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే ట్రెడిషనల్ రైస్ కుక్కర్ విషయానికి వచ్చారన్నట్లయితే సుమారుగా వీళ్ళు 3,000 రూపీస్కి విత్ ఆల్ యాక్సెసరీస్తో ఈ కుక్కర్ని మనకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటిదాకా షామీ కంపెనీ చాలా ప్రొడక్ట్స్ని అయితే మన ఇండియన్ మార్కెట్లోకి అనౌన్స్ చేసింది. లైక్ మనకి ఎయిర్ ప్యూరిఫైయర్ అని, అలాగే యాంటీ పొల్యూషన్ మాస్క్స్ అని, అలాగే టోటల్లీ మనకి ఏసీస్ అని, ఇలా చాలా యూనిక్ ప్రొడక్ట్స్ని అయితే అనౌన్స్ చేసింది. ఇక పైన ఆఖరికి రైస్ కుక్కర్లో కూడా షామీ కంపెనీ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి సామ్సంగ్ కంపెనీ దగ్గర నుంచి అండి. సామ్సంగ్ కంపెనీ మొన్న రీసెంట్గా మనకి S10 మొబైల్ ఫోన్స్ని అయితే లాంచ్ చేసింది. కానీ దీంట్లో మనకి కేవలం 4G సపోర్ట్ని మాత్రమే తీసుకొని రావడం జరిగింది. ఇకపోతే ఈ మంత్ April 5th అఫీషియల్గా సౌత్ కొరియాలో వీళ్ళు 5G సపోర్ట్ చేసేటువంటి ఫోన్ని కూడా అనౌన్స్ చేయనున్నారు. అండ్ ఇదే మంత్ April 15th నాడు దీన్ని అఫీషియల్గా సేల్లో కూడా తీసుకొని రానున్నారు. ఒక్కసారి దీనికి సంబంధించినటువంటి ప్రైస్ మీరు చూసారన్నట్లయితే టోటల్లీ ఈ ఫోన్ వచ్చేటప్పటికి మనకి 2 స్టోరేజ్ ర్యామ్ వేరియంట్లో మనకు దొరుకుతుంది. ఒకటి 256GB అండ్ మరొకటి వచ్చేటప్పటికి 512GB. ఇందులో 256GB వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ 85,000 రూపీస్కి, అలాగే 512GB ఆఫ్ వేరియంట్ ఏదైతే ఉందో టోటల్లీ మనకి 97,000 రూపీస్కి, అంటే మన ఇండియన్ కరెన్సీలో దొరికేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి కలర్స్ వేరియేషన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వేర్ దీంట్లో మీకు టోటల్లీ 256GB ఆఫ్ ర్యామ్ ఉన్నటువంటి అంటే 256GB స్టోరేజ్ మెమరీ ఉన్నటువంటి ఫోన్ మీరు చూసారన్నట్లయితే కనుక టోటల్లీ మనకి ఇది 3 కలర్స్లో దొరకనుంది. మొదటిగా వచ్చేటప్పటికే క్రౌన్ సిల్వర్, అలాగే రెండోది వచ్చేటప్పటికే మెజెస్టిక్ బ్లాక్, అలాగే మూడోది వచ్చేటప్పటికే రాయల్ గోల్డ్. ఇకపోతే మనకి 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ర్యామ్ వేరియంట్ ఉన్నటువంటి అంటే స్టోరేజ్ రోమ్ వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో కేవలం మనకి క్రౌన్ సిల్వర్ అలాగే మెజెస్టిక్ బ్లాక్ కలర్స్లో మాత్రమే అవైలబుల్ ఉంది. ఇక ఈ ఫోన్ని అఫీషియల్గా ఇండియాలోకి ఎప్పుడు లాంచ్ చేస్తారో అనే విషయాన్ని అయితే అనౌన్స్ చేయలేదు. కానీ మోస్ట్ ప్రాబబ్లీ దీన్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇండియాలో కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పటికే మనకి రియల్మీ సంస్థ దగ్గర నుంచి అండి. రియల్మీ U1 మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ప్రైస్ కట్ మళ్ళీ వచ్చేసింది. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే బేస్ వేరియంట్ ఉన్నటువంటి 3GB విచ్ కమ్స్ విత్ 32GB స్టోరేజ్ మెమరీ ఉన్నటువంటి ఫోన్ ఏదైతే ఉందో 10,999 రూపీస్ నుంచి 1,000 రూపీస్ డిస్కౌంట్లో ఇప్పుడు 9,999 రూపీస్కి దొరుకుతుంది. వేర్ ఇందులోనే మరొక ర్యామ్ వేరియంట్ అయినటువంటి 4GB విచ్ కమ్స్ విత్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ. యాక్చువల్గా దీని ప్రైస్ మీరు చూసారన్నట్లయితే 13,499 రూపీస్కి రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్ యొక్క ప్రైస్ జస్ట్ కేవలం 11,999. ఎందుకంటే అఫీషియల్గా రియల్మీ కంపెనీ ఇదే మంత్లో మనకి తన నెక్స్ట్ జనరేషన్ ఫోన్ అటువంటి రియల్మీ 3 Pro మొబైల్ ఫోన్ అనౌన్స్ చేయనుంది. అలాగే షామీ కంపెనీ నుంచి రెడ్మీ Note 7 అలాగే Note 7 Pro మొబైల్ ఫోన్స్ కూడా మనకు మార్కెట్లోకి వచ్చేసినాయి. కాబట్టి ఈ ప్రైస్ కట్ని రియల్మీ కంపెనీ మనకు ఆఫర్ చేస్తుంది.
సో ఇవి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఉన్నటువంటి మనకి లేటెస్ట్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.